వెల్కమ్ టు మెగా9 టీవీ. సినిమాలు హీరోలు ఉండొచ్చు, కానీ రియల్ లైఫ్ లో ప్రాణం కాపాడేవాడే అసలైన హీరో. కోట్లాది మంది అభిమానులు మెగాస్టార్ చిరంజీవిని అన్నయ్య అని ఎందుకు పిలుస్తారో ఆయన చేసే పనులే చెప్తాయి. చిరంజీవి అంటే కేవలం బాక్స్ ఆఫీస్ రికార్డులు మాత్రమే కాదు, ఆపదలో ఉన్న మనిషి కనిపిస్తే చాలు వెళ్లి సాయం చేసే ఒక గొప్ప మనసు. ఆయన మానవత్వ ప్రయాణం ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఒక పెద్ద స్ఫూర్తిగా మారింది. అసలు ఈ మెగా వితరణ వెనుక ఉన్న కథ ఏంటి? ఒక నటుడు ఒక వ్యవస్థగా ఎలా మారారు? దశాబ్దాల క్రితమే చిరంజీవి తన సేవలకు ఒక పునాది వేశారు. అప్పట్లో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు పోతుంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మరియు ఐ బ్యాంక్ స్థాపించి ఒక విప్లవం సృష్టించారు. కేవలం తన అభిమానులనే సైనికులుగా మార్చి లక్షలాది మందికి ప్రాణదానం చేశారు. నేటికి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ బ్లడ్ కావాలన్నా గుర్తొచ్చే మొదటి పేరు మెగాస్టార్. ఒక నటుడు తన ఇమేజ్ ను సమాజ క్షేమం కోసం ఇంతలా వాడుకోవటం బహుశా మన దేశంలోనే అరుదైన విషయం. ఇక కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో చిరంజీవి చూపిన చొరవ అసాధారణం. ఆక్సిజన్ అందక జనం అల్లాడిపోతుంటే తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి వేలాది మందికి ఊపిరిపోస్తారు. అలాగే లాక్డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ చారిటీ స్థాపించి వారి వంటిల్లు చల్లబడకుండా చూశారు. గడప దాటిన సమయంలో కూడా ఆయన గుణం మాత్రం ప్రతి ఇంటికి చేరింది. అది ఆయనకున్న సామాజిక బాధ్యతకు నిదర్శనం. చిరంజీవి కేవలం వ్యవస్థలకే పరిమితం కాదు, తన కళ్ళ ముందు ఉన్న మనుషుల కష్టాలను కూడా అంతే సున్నితంగా స్పందిస్తారు. తాజాగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ గుండె ఆపరేషన్ కోసం ఏకంగా 10.5 లక్షల రూపాయలు అందజేశారు. అలాగే తన మాజీ మేనేజర్ కేవి నరసయ్య భార్య బైపాస్ సర్జరీ కోసం 9.5 లక్షల రూపాయల సాయం చేశారు. ఇక్కడ విషయం 20 లక్షల రూపాయల గురించి కాదు, ఆపదలో ఉన్నప్పుడు నేనున్నాను అని భరోసా ఇచ్చే ఆ మెగా హృదయం గురించి. చాలా మంది సాయం చేయాలని అనుకుంటారు, కానీ దాన్ని అమలు చేయటంలో వెనుకబడుతుంటారు. చిరంజీవి మాత్రం ఎవరైనా అడిగే వరకు ఆగరు. ఒకరి ఇబ్బంది తెలిసిందంటే చాలు స్వయంగా పిలిచి మరీ అండగా నిలబడతారు. తన దగ్గర పనిచేసిన టెక్నీషియన్ల నుంచి సాధారణ కార్మికుల వరకు అందరినీ తన కుటుంబ సభ్యుల్లాగే చూస్తారు. డబ్బున్న వారు చాలా మంది ఉంటారు, కానీ కష్టాల్లో ఉన్న వారికి వెన్నుముకలా నిలబడే ఆ విశాల హృదయం కొందరికే ఉంటుంది. అందుకే ఆయన నిజమైన ప్రజా హీరో. మెగాస్టార్ అంటే ఒక పేరు కాదు, అది ఒక నమ్మకం. వెండి తెర మీద ఆయన వేసే స్టెప్పులకు ఎంత క్రేజ్ ఉందో ఆయన చేసే సేవా కార్యక్రమాలకు అంతకంటే ఎక్కువ గౌరవం ఉంది. ఒక వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదిగినా తన మూలాలను, తన చుట్టూ ఉన్న మనుషులను మర్చిపోకూడదని చిరంజీవి నిరూపిస్తున్నారు. చిరంజీవి చేసిన ఈ సాయం కేవలం ఆ కుటుంబాలకే కాదు, సమాజం మొత్తానికి ఒక గొప్ప స్ఫూర్తి. సేవలోనూ మెగాస్టార్ ఎప్పటికీ నెంబర్ 1 అని మరోసారి చాటి చెప్పారు.